హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతో చాలా సినిమాలే తెరకెక్కుతున్నాయి ఈ మధ్య. భాషతో సంబంధం లేకుండా వివిధ భాషల్లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండడంతో చాలా సినిమాలు ఇండియా వైడ్గానే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకేసారి 5-6 భాషల్లో రిలీజ్ అయిపోతున్నాయి సినిమాలు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలుగా ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్నాయి, కానీ అంతకుముందు డబ్బింగ్ ద్వారా ఇతర భాషల సినిమాలు తెలుగులో రిలీజ్ అయిపోయాయి. ముఖ్యంగా తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు అయితే తెలుగులోకి ఎక్కువగా డబ్బింగ్ అవుతూ వచ్చేవి. ఇలా వచ్చిన సినిమాలన్నీ కూడా మన దగ్గర కూడా మంచి విజయాలనే అందుకున్నాయి. అలా వచ్చిన సినిమాని రతి నిర్వేదం. మలయాళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయింది. 1970లో భరతన్ అనే రచయిత రాసిన నవల రతి నిర్వేదం. దీని ఆధారంగానే ఇప్పటికే 1978లో నిర్మించేశారు. ఇక ఈ సినిమాలో శృంగారపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ గుర్తుందా? ఆమె పేరు శ్వేతా మీనన్. అయితే ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్లో రెచ్చిపోయింది అనుకోండి. అయితే శ్వేతా మీనన్ నటి, మోడల్, టెలివిజన్ యాంకర్గాను చేసింది. ఆమె 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ని అయితే విజేతగా నిలిచింది. శ్వేతా మీనన్ మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా 2 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకుంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. అలాగే మలయాళ టీవీ షోల్లో కూడా కనిపిస్తుంది. ఇక పలు సీరియల్స్లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఆమె. ఇదిలా ఉంటే తాజాగా శ్వేతా మీనన్పై కేసు నమోదైంది. అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. మార్టిన్ అనే వ్యక్తి శ్వేతా మీనన్పై ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తా అని ఆమె చెప్పిందని మార్టిన్ తెలిపాడు. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అతను కోర్టునైతే ఆశ్రయించినట్లు చెప్పాడు. దీనిపై శ్వేతా మీనన్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.